దుర్గి మండలం శ్యామరాజపురంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మంగళవారం జరిగిందని మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తెలిపారు. దుర్గి మండలంలోని శ్యామరాజపురం గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం దుర్గి మండలంను 2 క్లస్టర్లుగా విభజించారన్నారు. క్లస్టర్ వారీగా గ్రామాలను విభజించి ప్రణాళికాబద్ధంగా ప్రతి గ్రామంలో తిరిగి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. గుంతలు లేని రోడ్లు, ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం, మహిళా సంక్షేమం, బీసీ సంక్షేమం, అంగన్వాడీ సంక్షేమం, సామాజిక న్యాయానికి, ఎస్సీ వర్గీకరణ, సురక్షిత స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందడుగు వేసిందని మల్లికార్జునరావు ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేశారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలకు త్వరలో పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు వీరికి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ దుగ్గంపూడి జానకి, రామయ్య, యాగంటి నరేష్, సింగు నాగేశ్వరరావు, మాగులూరి నారయ్య, మేకల దాసు, కందుల విజయ్, బొట్టు శ్రీను, మారబోయిన వెంకటేశ్వర్లు, గోసుల గౌరి, తాటి రామారావు, బత్తుల సీతయ్య, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నాడు. అది చంద్రబాబు నాయుడు మీలాంటి వాళ్ళ కోసం పెట్టిన అవకాశం. అది ఇంటికి వచ్చి ఇవ్వమని, ఎవరైతే రాలేరో, ఎవరైతే వృద్ధులు, ఎవరైతే వికలాంగులు ఉంటారో అలాంటి వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వమన్నారు. అందుకని మీ ఇంటికి వచ్చి బియ్యం కానీ సరుకులు ఇస్తున్నారు. అది ప్రభుత్వ పరిపాలన బాగుందా? బాగానే ఉంది, అసలు డౌటే లేదు. సరే, త్వరలోనే మరి మీకు వచ్చే నెల ఆగస్టు 15 నుంచి బస్సు కూడా ఫ్రీగా పెడతారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వచ్చినాయా? ఒకటి వచ్చింది అన్నయ్య. ఓకే, మిగతా కూడా వస్తాయి నీకు. ఒకటి వచ్చింది. ప్రభుత్వ పరిపాలన బాగుంది కదా? మనరాళ్ళు వాళ్ళు చదువుతారు, వాళ్ళ డబ్బులు పడ్డాయా? తల్లికి 100 పడ్డాయి కదా? ఇద్దరు పడ్డాయి. ఓకే, నెల మీకు రేషన్ సరుకులు ఇస్తారా? బియ్యం వస్తున్నాయి, తీసుకుంటున్నారు. ఓకే, గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? ఫ్రీగా వచ్చినాయి. ఓకే, 2 కూడా పడిపోద్ది, మీకు ఇబ్బంది లేదు. త్వరలోనే మీకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఉంటుంది. సంవత్సరానికి 3 సిలిండర్, మీకు 3 సిలిండర్ డబ్బులు ఇక్కడి నుంచి ముందే మీ ఖాతాలో పడతాయి. పిల్లలు ఎంతమంది చదువుకున్నట్టు అంతమందికి ఒక్కొక్కరికి 15,000 లెక్క డబ్బులు పడతాయి. ఎట్లుంది ప్రభుత్వ పరిపాలన? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది కదా? రాబోయే రోజులు ప్రభుత్వానికి అండగా ఉంటారా మీరు? ఓకే.